నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం గారి ఉత్తర్వుల మేరకు ఆత్మకూరు సబ్ డివిజన్లో ఏఎస్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో హెడ్ క్వార్టర్లో ఈరోజు ఈ కార్డన్ సర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ప్రధాన పర్పస్ ఏమంటే నేరాలను నియంత్రించడంలో భాగంగానే అదేవిధంగా అవగాహన పబ్లిక్ కల్పించడం అనేది రెండు ప్రధాన ఉద్దేశాలతోటి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా ఆత్మకూరు శ్రీ గంగాధరరావు, అదేవిధంగా సంగం శ్రీ శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా 6 మంది ఎస్ఐలు, 4 మంది పీసీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. వాటి ఇందు అనుమానంగా ఉన్న హౌసెస్ సర్చ్ చేయడం జరిగింది. అదేవిధంగా 25 మోటార్ సైకిల్ నాటులు సీజ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా రికార్డ్స్ పరిశీలిస్తున్నాం. ప్రతి ఒక్కరు ఎవరైనా ఈ ఏఎస్పేట దర్గా ఉంది కాబట్టి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి పబ్లిక్ రావడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు కొంతమంది ఇక్కడే సెటిల్ అయిపోయి ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా ఒకసారి వాళ్ళ యాంటిజెన్స్ వెరిఫై చేసి సక్రమంగా ఉన్నారా లేదా అనే ఉద్దేశంతో చెక్ చేయడం జరిగింది. అందరికీ కూడా అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది. ఈ సైబర్ నేరాల గురించి కానీ, రోడ్డు భద్రత గురించి కానీ, దొంగతనాల గురించి కానీ, ఇతర అన్ని విషయాల గురించి కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమం చేపడతాం. దీని ప్రధాన ఉద్దేశం ఏమీ లేదు, పబ్లిక్ అంతా ప్రశాంతంగా ఉండాలని, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని, నేరాలు నియంత్రించాలని ఉద్దేశం భాగంగానే ఈ కార్యక్రమం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.